టైం చాలా దగ్గరకు వచ్చేసింది భగవంతుడి ప్రపంచ వినాశనం. ఇప్పుడు కుక్కలు 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 కూలిపోతుంటే కూడా ఇంకా బుద్ధి రావటం లేదు, ఇంకా బుద్ధి రావటం లేదు, ఇంకా జ్ఞానం రావటం లేదు. ఏమైనా ఎవరిలో రావటం లేదు. అసలు నిజమైన జ్ఞానం ఏంటి, భక్తి ఏంటి అది కూడా తెలుసుకునే తత్వం లేదు. ఇప్పుడు ఇదంతా భగవంతుడి పేరుతో మనమేమో పూలు పత్రి వేసి పూజ చేయండి అని మన అయ్యే చెప్తాడు. కొందరేమో భగవంతుడి పేరుతో గొర్రెలు గురింటిరా మేకలు గురింటిరా అని అంటారు. ఏంటది? అది ఏంటి ఆ విధంగా అంటే ఇది పాపము నడుస్తుంది, పుణ్యము నడుస్తుంటుంది అన్నమాట. ఈ పుణ్యం వైపు వచ్చేటోళ్ళు పుణ్యం వైపు వస్తారు, పాపం పోయేటోళ్ళు పాపం వైపు వస్తారు, పాపం వైపు పోతూ ఉంటారు. కావున ఎవరికి ఏది అందాలని కలుగుతుంది, కానీ మనము సదా భగవంతుని యొక్క పుణ్య మార్గంలోకి నడుచుకునే ప్రయత్నం మనమంతా చేసుకోవాలి. మనం మంచిగా లేదు. అందువల్ల భగవంతుని యొక్క జపము ధ్యానములు మీరందరూ గడుపుకుంటా, భగవంతుని యొక్క స్మరణ చేసుకుంటా, అమ్మగారిని మనసులో పెట్టుకొని మీరందరూ నడుస్తూ ఉండండి. ఈ కాలం ఎట్టయితే కూడా చాలా కఠినమైన కాలమే వచ్చేసింది. ఇంకా టైం కూడా చాలా దగ్గరలోకి వచ్చింది. అమ్మగారు చెప్పిన టైమే కానీ కాలజ్ఞానంలో రాసిన టైమే కానీ దగ్గరికి వచ్చేసింది. కాబట్టి చాలా